drops wonders are falling, but for the showers we plead, there shall be showers of blessing, precious reviving rain over the hills and the valleys, sound of abundance of rain. Showers of blessing, showers of blessing we need. Mercy drops wonders are falling, but for the showers we plead, there shall be showers of blessing. Send them upon us, O Lord. Grant to us now a refreshing. Come and now honor the Lord. Showers of blessing, showers of blessing we need. Mercy drops wonders are falling, but for the showers we need, there shall be showers of blessing. Oh, that today they might fall. Now as to God we are confessing, now as on Jesus we call. Showers of blessing, showers of blessing we need. Mercy drops wonders are falling, but for the showers we plead. Showers of blessing, showers of blessing we need. Mercy drops wonders are falling, but for the showers we plead. Showers of blessing, showers of blessing we need. Mercy drops wonders are falling, but for the showers we plead. But for the showers we plead. But for the showers we plead. But for the showers we plead.
ఆకాశములను సృజించిన యెహోవా ఈ భూమిని ఆకాశములను సృజించిన యెహోవా ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదించును. ఎవరిని? నిన్నే 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 అమ్మా. ఆశీర్వదించును. నీవు చూపినట్టుగా నీకు సాయంకాలపు నైవేద్యము నీవు చూపినట్టుగా నీకు సాయంకాలపు నైవేద్యము భూమిని ఆకాశములను సృజించిన యెహోవా ఈ భూమిని ఆకాశములను సృజించిన యెహోవా రైట్. రాత్రి నేను అది ప్రకటించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం దగ్గర ప్రారంభించాను. ఒకసారి చదువుదామండి, చదువుతుండగా విందాం. 9వ అధ్యాయం 4వ వచనం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను. సువర్ణ దీపార్తియు దేనిని గురించి? సువర్ణ ధూపార్తియు. సువర్ణ భూపార్తియు అంతటను. ధూపార్తియు కదా, ధూపార్తియు. ధూపార్తియు దేనిని గురించి గ్రంథకర్త చెప్తున్నాడంటే దేవుని మందసం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అంతటను బంగారు రేకులతో తాపపడిన నిబంధన మందసమును ఉండెను. నిబంధన మందస్సమును గురించి మాట్లాడుతున్నాడు. ఆ మందస్సం అంతా దేనితో కవర్ అయి ఉందంటే బంగారము. దేవుని బిడ్డలారా, గతంలో నేను చెప్పాను, ఐ టోల్డ్ యూ, నేనేం చెప్పానంటే దేవుడు భూమి మీద ఏదైనా చేయకముందు ఆయన చుట్టూ ఆత్మ పరిధిలో ముందు నెరవేరుతుంది. ఆ తర్వాత అది భూమి మీద ఆయన నెరవేరుస్తారు. అలాగే ముందు నెరవేర్చకముందు భూమి మీద ఇజ్రాయెల్ దేశంలో ముందు నెరవేరుస్తారు. ఆ తర్వాత ప్రపంచం అంతా వ్యాపిస్తుంది అది. సో ఆ స్పిరిచువల్ ట్రూత్తో మనము కానీ ఈ కొలతబద్దన నేను చెప్తున్న మాటలను కానీ మనము కొలిసి చూస్తే భూమి మీద మందస్సం కట్టమని మోషేతో చెప్పిన దేవుడు అక్కడ ఆయన ఆత్మ పరిధిలో పరలోకములో అక్కడ ఉన్న మందస్సం దేంతో కట్టబడ్డదంటే చెప్పండి, దేంతో కట్టబడ్డది? బంగారం. దర్ ఇస్ గోల్డ్ ఎవ్రీవేర్ ఇన్ హెవెన్. పరలోకంలో ప్రతి దగ్గర ఏముందంటే బంగారం ఉంది. వీధులు బంగారం, ఆయన సింహాసనం బంగారం, ఆయన కిరీటం బంగారం, ఆయన వేసుకున్నటువంటి దట్టి బంగారం,
ఆభరణాలతో ఉంటుంది. ఆయన చేతిలో శాసించే దాన్ని ఏమంటారు, దండము బంగారం, ఇనప దండన అది కూడా ఉంటుంది. కనుక ఎవ్రీవేర్ యు సీ దేర్స్ గోల్డ్ ఇన్ హెవెన్. పరలోకంలో బంగారం ఉంది. ఎప్పుడైనా దేవుడు నడిపించినప్పుడు అక్కడికి నేను తీసుకెళ్తాను. అక్కడ మనము ఎక్కడ ఉంది ఏంటి ఉందని చూద్దాం. అయితే ఈరోజు మనము ధ్యానం చేస్తూ ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఆశ్చర్యకరంగా బంగారం ఎక్కడ ప్రారంభమైంది అని చూస్తే ఆదికాండంలో ప్రారంభమైపోయింది. ఆదికాండంలో సృష్టి అంతా కూడా దేవుడు తయారు చేశారు. సృష్టించిన తర్వాత 2వ అధ్యాయంలో ఏదెనులో ప్రవహించే నదులు, అంటే భూమి మీద నదులు లేవు, అందుకే గడ్డి మొలవలేదు, చెట్టులు లేవు అనే మాట తర్వాత ఆదికాండము 2వ అధ్యాయము 11, 12 వచనాలు దేవుని మందసం గురించి రాయబడ్డది. ఆ మందసం దేంతో తయారు చేశారంటే చెక్క, కర్ర. భూమి మీద ఉన్నటువంటి మందసం, పరలోకంలో మందసం ఇట్స్ ప్యూర్ గోల్డ్, మొత్తం బంగారం. ఈ చెక్కతో కర్రతో తయారు చేసినటువంటి మందసము చుట్టూ బంగారపు రేకులతో కవర్ చేయబడ్డది. సరే, ఈ బంగారం ఎక్కడ ప్రారంభమైందని చూస్తే ఎక్కడంటే ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ 11, 12 వచనాల్లో అక్కడ రాయబడ్డది. ఏమనుంది మళ్ళీ చదవండి. హవీలా, మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. హవీలా దేశం అంతటి చుట్టూ ఆ నది పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. గోమేధకములను దొరుకును. గోమేధకము ఆనిక్స్ స్టోన్ కదా ఇంగ్లీష్లో, ఆనిక్స్ బిటలం అనే ఒక పదార్థం. ఆశ్చర్యం అండి. ఈ హవీలా దేశంలో ప్రవహిస్తున్నటువంటి ఈ నదికి ఆ హవీలా దేశానికి ఈ బంగారానికి సంబంధం ఉంది. అంతేకాకుండా అక్కడ అంటున్నది ఏంటంటే ఆ దేశంలో ఉన్న బంగారము ఏంటట, చాలా, ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ వాస్ గుడ్ అని రాయబడ్డది. ఆ బంగారము శ్రేష్టమైనది, మంచి బంగారముగా ఉన్నదంటున్నారు. ఏంటి అంత మంచి బంగారముగా ఉన్నదని మనంగానే ధ్యానం చేస్తే ఎందుకు అంత అలాగంటున్నారంటే అక్కడ దొరుకుతున్న బంగారం మాత్రం శ్రేష్టమైనది, ప్యూర్ గోల్డ్. దాంట్లో ఇంకొక లోహము ఏది కూడా కలపలేదన్నమాట. సిల్వర్ లేదు, రాగి లేదు, ఏమీ లేదు, స్వచ్ఛమైనటువంటి ప్యూర్ గోల్డ్. దేవుడు అక్కడ ఆ బంగారాన్ని ఉంచారు సృష్టిలో. మిగతా ప్రాంతాల్లో ఉంది బంగారం, కానీ అది ప్యూర్ గోల్డ్ కాదు. ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఓర్ అంటారు. అంటే బంగారం భూమిలోంచి తవ్వి దాన్ని రిఫైన్ చేసి అందులోంచి తీయాలన్నమాట బంగారం. ఈ బంగారం దొరికే ఈ ప్రాంతం ఎక్కడుంటుంది అని ఆర్కియాలజిస్ట్ అంటారు. వాళ్ళు తవ్వి వెతుకుతారు ఎక్కడ ఉంటుంది ఏంటని. వాళ్ళు కనుక్కోవటానికి ప్రయత్నిస్తే సౌదీ అరేబియా అయ్యుండొచ్చు అన్నారు. ఆ చుట్టుప్రక్కలో ప్రత్యేకంగా ఐగుప్తు దేశం కూడా అయ్యుండొచ్చు అన్నారు. ఏ దేశం? ఐగుప్తు దేశం, తర్వాత ఇంకో దేశం ఏంటి? మొట్టమొదటి దేశం సౌదీ అరేబియా. మూడో దేశం అయ్యుండొచ్చు. ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఆ మూడో దేశం ఎక్కడో తెలుసా? భారతదేశం. అదే కాదు, బంగారమే కాదు, ఆ రెండో పదార్థం ఉంది, ఏమన్నారు దాన్ని? బోళము దొరికే ఆ ప్రాంతం భారతదేశం అని చెప్పారు. దానికి ఇంకా డౌట్లు లేవు. బంగారం బహుశా భారతదేశం అయి ఉండొచ్చు అన్నారు. రెండో పదార్థం భారతదేశం అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, కనుక్కున్నారట. కాబట్టి
మన దేశం పట్ల దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మనము దానిని బట్టి మనం గ్రహించాలి. కానీ దురదృష్టం ఏంటంటే అపవాది మన దేశంతో ఆటలాడుకుని ఇంత ఐశ్వర్యంతో కూడినటువంటి దేశాన్ని ఎలా పాడు చేస్తాడో చూడండి. దేవుని ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి దేశాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నించాడో చూడండి. అందుకని ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి క్రైస్తవుడు కూడా నీ పట్ల దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నీ పట్ల నెరవేరాలని నువ్వు రోషంతో దేవుని చేతులు పట్టుకోవాలి. కానీ అపవాది వాడు కుతంత్రాలు, వాడు శోధనలకు నువ్వు పడొద్దని నీకు మనవి చేస్తున్నాను. దేవుని చిత్తమై ఉన్నది నువ్వు ఆశీర్వదింపబడటం, కానీ నీవు తప్పుడు తోవలను తొక్కి నీ పరిశుద్ధతను కోల్పోయి నీవు దేవుని దగ్గర నుండి దూరం అయిపోతున్నావు. ఈ సంవత్సరం నువ్వు దేవుడి దగ్గరికి రా, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆ బంగారం ఎలాగుందట? హవీలా దేశంలో ఉన్నటువంటి బంగారము శ్రేష్టమైనటువంటి బంగారం, ప్యూర్ గోల్డ్. ఎక్కడైనా ప్యూర్ స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైనటువంటి బంగారము. అక్కడ ప్రారంభమైనటువంటి ప్రయాణం బంగారానికి. తర్వాత మనం కానీ ఆ బంగారం ట్రేస్ చేసుకుంటూ వస్తే అబ్రహాము గారు వెండి బంగారము చాలా ధనము ఆస్తి సంపాదించిన వాడై ఉన్నాడు అని గ్రంథంలో ఉంది. అంతేకాదు తన కొడుకు పెళ్లి చేయటానికని పెళ్లి కూతురుని వెతుకు బాబు అని చెప్పినప్పుడు ఎలియాజరు నూతనంగా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక బావి దగ్గర కనిపెట్టి తన యజమానుడు కుమారుడైనటువంటి ఇస్సాకు కొరకు వెతికినటువంటి పెండ్లి కుమార్తె ఇంటికి వెళ్ళినప్పుడు కనుక్కున్నాడు. దేవుని చిత్తమని గ్రహించాడు. అప్పుడు తను తెచ్చినటువంటి వస్తువుల్ని ఓపెన్ చేసి బంగారం ఆభరణాలు ఇచ్చాడట, గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇంకా అలాగా మనం వెతుక్కుంటూ వస్తే చాలా ప్రతి పుస్తకంలో, ప్రతి గ్రంథంలోని బంగారం గురించి ఉంటుంది. కాబట్టి దేవుడికి తెలుసు బంగారం చాలా ప్రత్యేకమైనది. అందుకే దేవుడు ఆయన అనంత జ్ఞానమును బట్టి బంగారం అనే ఆ లోహాన్ని ఆయన తయారు చేశారు. లోహం అంటే ఏదో ఇంకొక అలోయ్ అనే అర్థమేమో మరి నాకు తెలీదు. వాట్ ఐ మీన్ ఇస్ మెటల్. తెలుగులో మెటల్ అంటే ఏంటో మరి నాకు లోహమేనా? ఓకే. కాబట్టి దానికి చాలా ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి బంగారానికి. అది పసుపు రంగులో ఉంది. ఎందుకు పసుపు రంగులో ఉండేది అంత ఆకర్షణీయంగా ఉందని అంటారంటే, అది పుష్పాలు ఎక్కువ పసుపు రంగు, ఇంకా రకరకాల రంగుల్లో ఉన్నవిగా కానీ పసుపు అనేది పుష్పాల్లో ఉండేది. కాబట్టి ఈ లోహానికి పసుపు రంగు ఎక్కువ ఉంటుంది, పసుపు ఉంటుంది. అంతే, గోల్డ్ ఎల్లోగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ లోహము చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఈజీగా మ్యాలియబుల్, అంటే ఈజీగా ఏదైనా షేప్లోకి అది పెట్టొచ్చు, ఈజీగా వంగిపోదు కూడా. తర్వాత ఇది చాలా విలువైంది, అప్పటి నుండి విలువైంది. అందుకే అక్కడ బంగారం అని స్పెసిఫిక్గా దేవుడు రాశారు. అకస్మాత్తుగా ఆదాము గారు అలా తోటలోంచి వెళుతూ ఆ బంగారాన్ని చూసి ఈ ముద్ద నా భార్య మెడలో తగిలిస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను, అప్పుడు అది బంగారం అయ్యను అని అనటం లేదు. ఆదికాండం 2వ అధ్యాయం 11-12 వచనాల్లోనే ఆదాము అవ్వలు ఇంకా పాపం చేయకముందు దేవుని సృష్టిలో బంగారానికి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. ఎందుకంత స్పెషల్ ప్లేస్ దేవుడు బంగారానికి ఇచ్చారు అంటే పరలోకంలో దానికి స్పెషాలిటీ ఉంది కనుక. ఓకే, కనుక బంగారము పరలోకానికి సంబంధించింది అని మనం గమనిద్దాం. భూమిని కూడా విడిచిపెట్టలేదు ఆయన, భూమి మీద కూడా ఆ బంగారానికి కొంత ప్లేస్ ఇచ్చారు. అందుకే మందసం బంగారంతో అలంకరించారు, కానీ రాగితోని లేకపోతే కాపర్తోని, దాన్ని ఏమంటారు, కాపర్ని, రాగి
ఆ, 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 ఇత్తడి కాదు, అల్యూమినియము, సేవెండి. మీరేమో మీ ఇళ్లలో సేవెండి వస్తువులు ఏమో కొనుక్కుంటే తోమి నెగనెగలు ఆడిపోతుంటే అలా పెట్టేస్తారు, పైన వరుసగా పెట్టేస్తారు. స్టీలు, ఇనుము ఇవి కాదు. ఆయన మందస్థాన్ని డెకరేట్ చేయడానికి ఏం వాడారంటే బంగారం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్తూ కొంచెం లోతుగా తీసుకువెళ్తాను. చూడండి ఒకసారి నిర్గమకాండం 26వ అధ్యాయం. చాలా వచనాలు ఉన్నాయి కానీ ఒక్క వచనం దగ్గరకు వెళ్తాను నేను. 37వ వచనం త్వరగా. ఆ తెరకు 5 స్తంభములను, ఆ తెరకు 5 స్తంభములను, 5 స్తంభాలు ఉండాలంటున్నారా? తుమ్మకర్రతో చేసి. ఏంటి కర్ర? తుమ్మకర్ర. ఏదో కర్ర, ప్లైవుడ్ కర్ర లాంటిది ఒకటి తీసుకొస్తే, మన కర్రలన్నీ మలేషియా నుండి తెచ్చినటువంటి కర్రలు ఉంటాయి. అవి వాటితో టేబుల్ కానీ తయారు చేసి పెడితే, మీరు కానీ వాడకుండా పక్కన పెడితే కొంతకాలానికి ఏమైపోతుందంటే డస్ట్ అయిపోతుంది. అది డస్ట్ అయిపోద్దండి. ఇదేమి చెక్క టేబుల్లో అర్థం కాలే. కానీ ఇది తుమ్మకర్ర వాడవలను. ఈ తుమ్మకర్ర ఏమంటున్నారంటే వాటిని తుమ్మకర్రతో చేసి. ఏంటి కర్ర అది? ఆ కర్ర స్తంభాలు, 5 స్తంభాలు. వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. బంగారు రేకు పొదిగింపవలెను అంటే ఇట్ షుడ్ బి కవర్డ్ విత్ గోల్డ్ ఫాయిల్. దాన్ని దేంతో చుట్టాలంటే బంగారంతో. ఓకే, తర్వాత వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. ఏంటి? వాటికి 5 ఇత్తడి దిమ్మలు. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. ఇంకా చదువు, అది లాస్ట్ వర్స్. దాని ముందు వర్స్ కూడా చదవండి. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి, నేను అక్కడికి రెఫర్ చేయటం లేదు. కానీ ఇంకా పై వచనాల్లో మనము 20వ వచనము, 25వ వచనము, తర్వాత ఇంకా పైన 12వ వచనము, ఇవన్నీ చదువుకుంటూ వస్తే అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక్కడేమో ఇత్తడి అక్కడ వాడారు. ఇత్తడి కూడా ఒక స్థలం ఉంది, దాని గురించి చెప్తాను. కానీ వెండిని గురించి రాయబడ్డది. వెండితో కూడినటువంటి దాన్ని ఏమన్నారంటే ఏమన్నారు? ఇత్తడి దిమ్మములు, ఇత్తడి దిమ్మ అంటే ఏం చేయమని చెప్తున్నారంటే, దేవాలయంలో 5 పోల్స్ ఉండాలి. ఓకే, 5 కర్రలు ఉండాలి. ఈ కర్రలు ఏ కర్ర ఉండాలంటే తుమ్మకర్ర ఉండాలి, ఇంకే కర్ర కాదు. ఎందుకు తుమ్మకర్ర అన్నారు అంటే, తుమ్మకర్రకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పురుగు పట్టదు. దాన్ని ఏమంటారు? టర్మైట్స్ అంటారు. చెద పట్టదు. దానికి ఉన్న లక్షణం. ఎందుకంటే అది తయారు చేయబడినప్పుడే, అది ఎదుగుతున్నప్పుడే అందులో ఉన్న కొన్ని పదార్థాలు డిపాజిట్ అవుతాయి. అందులో ఆ కర్రలో ఉన్న కొన్ని పదార్థాలను బట్టి తుమ్మకర్రకి ఆ చెద పడదనమాట. ఆ చెదకి ఇష్టం ఉండదు. అందుకని తుమ్మకర్రకి చెద పట్టదట. ఈ కర్ర సాధారణంగా ఆ దేశంలో ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. అది కూడా ఎండిపోయిన ఆ ఎడారుల్లో పెరిగే లక్షణం ఆ కర్రకు ఉంది. కనుక ఈ కర్రను మాత్రం తీసుకొచ్చి 5 స్తంభాలు, ఇంకా చాలా స్తంభాలు ఉంటాయి. మీరు 26వ అధ్యాయము లేకపోతే 20వ అధ్యాయం దగ్గర నుండి చదువుకుంటూ మందసం కట్టమన్నారు, ఎలా కట్టాలి, ఆ పరిశుద్ధ స్థలం ఏంటి, అవన్నీ చదువుకుంటూ వస్తే అక్కడ చాలాసార్లు ఈ పోల్స్ గురించి రాయబడ్డది. రైట్, ఈ పోల్ అంటే ఈ కర్ర, ఈ స్తంభము ఒక చెట్టు మ్రాను. ఏంటంటే అది చెట్టు మ్రాను. ఈ చెట్టు మ్రాను చాలా గమనించండి. చెట్టు మ్రాను ఎక్కడ నాటబడ్డది?
ఎక్కడ నాటబడ్డది? ఎక్కడ నాటబడ్డదండి? ఎప్పుడైనా చూసారా చెట్టు ఎక్కడ నాటబడుతుంది? ఒకవేళ తెలియకపోతే ఒకసారి మీరు కిందకి వెళ్ళేటప్పుడు ఆ వేప చెట్టు ఎందులో నాటబడ్డదో ఒకసారి చూడండి, అప్పుడు అర్థమవుతుందేమో. భూమిలో. ఆ భూమిలో నాటబడి భూమి క్రిందన ఏముంది? మ్రాన్ లేదు. భూమి క్రింద ఏముంది? వేర్లు ఉన్నాయి. ఆ వేర్లు ఆ భూమిలోకి స్థిరంగా గట్టిగా భూమిని పట్టుకునేటట్టు చేస్తుంది. ఆ పైన కనబడేదంతా మ్రాను, లోపల ఉండేదంతా వేర్లు. ఆ పైకి ఆ కర్ర పచ్చదనం వస్తుంది, ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి. ఓకే. అయితే ఈ కర్ర తీసినప్పుడు ఆ వేర్లతో సహా తీసుకొచ్చి జాగ్రత్తగా దేవుని మందస్సు ఉన్న చోటున ఈ మ్రానులు నాటండి అని అనటం లేదు. నాటండి అనలే. ఆయన ఏమంటున్నారంటే, దేవుడు ఏం చెప్తున్నారంటే మోషేతో, ఈ మ్రానులు దేవాలయంలోని అవి నిలవబెట్టించినప్పుడు వాటిని పై గురించి మాట్లాడుతున్నారు. పైకి వస్తాను నేను, బంగారానికి వస్తాను. కానీ క్రిందన ఏమంటున్నారంటే వెండితోని దెమ్మలు వేయమన్నారు, దెమ్మలు కట్టమన్నారు, దెమ్మలు వేయమన్నారు. అంటే ఆ దెమ్మను తయారు చేసి ఆ దెమ్మను పెట్టి ఆ దెమ్మలో దీన్ని నిలవబెట్టించమన్నారు. ఈ దెమ్మ దేంతో తయారు చేయమన్నారంటే మీ గ్రంథంలో అక్కడ ఇత్తడని రాయబడ్డది. ఇత్తడి దేనికి సూచన అంటే అది ప్యూర్ మెటల్ కాదు, స్వచ్ఛమైనటువంటి ఇత్తడి ఒక లోహం కాదు. అది 2 లోహాలు కలిపితేనే కానీ ఇత్తడి అవ్వదు అది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి లోహం కాదు అది, కాలుష్యమైపోయినటువంటి లోహము. అంటే ఇటు బహుశా దాన్ని తయారు చేసేది ఎలాగమ్మా తయారు చేస్తారు? ఇత్తడిలో ఏముంటాయి? కాపరు, తర్వాత రాగి, తర్వాత మీకు తెలీదా? సేవండి. ఈ 2 కలుస్తాయి, అల్యూమినియం అండ్ కాపర్. కనుక స్వచ్ఛమైంది కాదు. ఈ 2 కలిపి పుటమ వేసి అది కలిసిపోతాయి. అప్పుడు దాన్ని సాగొట్టి దాన్ని రేకులుగా చేసి వస్తువులు తయారు చేస్తారు, ఇత్తడి. కాబట్టి స్వచ్ఛమైనటువంటిది కాదు. ఇటు భూ సంబంధమైనది, అటు పర సంబంధమైనది. సగం ఇది సగం అది లోకంలో ఉన్నది అని అర్థం. అందుకే ఇత్తడి అక్కడక్కడ వాడతారు, కానీ అక్కడ ఒరిజినల్ భాషలో వాడిన మాటను బట్టి ఏంటంటే దాన్ని ఏమన్నారు? దెమ్మ. ఆ దెమ్మ దేంతో తయారు చేసిందంటే సిల్వర్తో, వెండితో. ఈ వెండి దేనికి సూచన అంటే, దేవుని బిడ్డలారా, ఈ వెండి దేనికి సూచన అంటే రిడెంప్షన్ కంటే విమోచనకి. అంటే భూమి మీద ఉన్న మనము, చెరపట్టబడిన మనము, చెరలోంచి దేవుడు మనల్ని రక్షించి ఆయన పర సంబంధమైనటువంటి వారుగా మనల్ని తీసుకెళ్తున్నారు. కనుక భూ సంబంధమైన వారైనా అక్కడి నుండి మనల్ని కొనుక్కుని మనల్ని పరలోక సంబంధమైనటువంటి వారుగా ఆయన మనల్ని మారుస్తున్నారు. కనుక ఇది చెక్కైనా ఎండిపోయి ఉంటుంది, వేర్లు ఉండవు. దాన్ని ఇత్తడి దెమ్మలో నిలవబెట్టిస్తారు. ఇత్తడి దేనికి సూచన అంటే విమోచనకు సూచన. కాబట్టి దేవాలయంలో కూర్చుని నీవు ఎండిపోయావు. ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడ్డావు, చాలా శ్రమలు పడ్డావు. కానీ దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టింది, ఎక్కడ కూర్చోబెట్టారంటే వెండి దెమ్మలలో కూర్చోబెట్టారు. నిన్ను విమోచించి కూర్చోబెట్టారు. రైట్. ఇప్పుడు బంగారం ఏం చేయాలంటే బంగారం రేకులతోని దాన్ని పొదగాలన్నారు. అంటే దాన్ని చుట్టాలి. నీవు భూ సంబంధమైనటువంటి దానివే, భూ సంబంధమైన వాడివే, వ్యక్తివే. కానీ బంగారం దేన్ని సూచిస్తుందంటే
పరసంబంధమైనటువంటి దేవుని సన్నిధిని సూచిస్తుంది. కనుక దేవుని సన్నిధి నిన్ను కప్పుకుంటుంది దేవాలయానికి వచ్చిన తర్వాత. అందుకే దేవుని మందసం దగ్గర దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయటం ముఖ్యమని చెప్తాను. ఆదివారం ఒక్కరోజైనా దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు దేవుని మహిమతో నువ్వు చుట్టబడాలి. కనుక దేవుడు ఈ సంవత్సరం ఏం చేస్తానంటున్నారంటే నిన్ను ఆయన సన్నిధితో, ఆయన ప్రెజెన్స్తో, పరసంబంధమైనటువంటి ఆయన మహిమతో ఆయన ఏం చేస్తానంటున్నారంటే నిన్ను కప్పుతానంటున్నారు, నిన్ను చుట్టుతానంటున్నారు. నిన్ను చుట్టినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిగి వెళ్తావంటే దేవుని సన్నిధిని కలిగి నువ్వు ఎక్కడికన్నా వెళ్తావు. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఇంకా భూ సంబంధమైనటువంటి దానిగా వ్యక్తిగా నువ్వు లేవు. అందులోంచి నువ్వు పెరికివేయబడ్డావు, ఎండిపోయావు. యూ డోంట్ బిలాంగ్ టు ది ఎర్త్ ఎనీమోర్. లోకానికి నీకు సంబంధం లేదు. నువ్వు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తివి. కనుక నీవు భూ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఆలోచించుకో. ఆ భూ సంబంధమైనటువంటి వ్యక్తులు నిన్ను పిలవలేదు ఆ పెళ్ళికి, వాళ్ళ మీ బంధువులందరూ ఒకటైపోయారు, నిన్ను రానివ్వటం లేదు, నీతో మాట్లాడటం లేదని నువ్వు బాధపడకు దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుడు నిన్ను ఏం చేశారు? విమోచించారు. నిన్ను విమోచించి ఎక్కడ పెట్టారంటే దేవాలయంలోని ఒక స్తంభంగా నిలవబెట్టించారు. ఈ స్తంభము మామూలు ఎండిపోయిన చెక్కగా లేదు. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటున్నావు కనుక నువ్వు ఎప్పుడూ కూడా ఆయన మహిమతో, ఆయన సన్నిధితో నువ్వు కప్పబడుతున్నావు. దేవుని బిడ్డ. అది కూడా ఏదో మనకు బయటకు దొరికే 22 క్యారెట్ గోల్డ్ కాదు, 1 గ్రామ్ గోల్డ్ కాదు, కానీ స్వచ్ఛమైనటువంటి ద మోస్ట్ ప్రెషస్ గోల్డ్, స్వచ్ఛమైనటువంటి బంగారము, విలువైనటువంటి దేవుని సన్నిధి వచ్చి నిన్ను కమ్ముకుంటూ ఉంది. ఇక్కడ నుండి నేను లోతుగా తీసుకువెళ్తాను దేవుని బిడ్డలారా. నిన్ను కమ్ముకుంటున్నది, నిన్ను చుట్టుకుంటున్నది ఏంటంటే దేవుని సన్నిధి. లెట్ us go deeper from here. దేవుని బిడ్డలకు కొంచెం లోతుగా మనము ఈ వాక్యం విందాం. ఇదే చాలా డీప్. ఇప్పటికే చెప్పిందే చాలా మరి లోతుగా చెప్పారు. ఇట్ ఇస్ వెరీ డీప్. మరి చాలా లోతుగా విషయాలు చెప్పారు. From here I want to take you deeper. మరి ఇక్కడ నుంచి ఇంకొంచెం లోతుగా మనం వెళ్దాం. See, let us go to Luke chapter 1. లూకా సువార్త 1వ అధ్యాయము and verse, I think it's పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. So don't think Christmas is just an ordinary celebration. మరి క్రిస్మస్ పండుగ ఏదో సాధారణమైన పండుగ అని మీరు అనుకోవద్దమ్మా. See, many of you have not turned up at Hema sisters Christmas function. మీలో చాలా మంది హేమ సిస్టర్ గారి యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనలేదు. Let me share something about that. మరి అక్కడ కొన్ని విషయాల మీద పంచుకొనివ్వండి. See, that night God gave me a very prophetic word. ఆ దినము ఆ రాత్రి దేవుడు ఒక గొప్ప ప్రవచనాత్మకమైన వాక్కుని దేవుడు విడుదల చేశారు. Please carry this message to the people concerned. మరి ఈ యొక్క వర్తమానం, ఈ సందేశము మీ యొక్క బంధువుల స్నేహితులకు కూడా పట్టుకుని అందించండి. See, that night I shared a prophetic word. ఆ రాత్రి ఒక ప్రవచనాత్మకమైన వాక్కు నేను అందించాను. That was supposed to be a Christmas message. మరి అసలు క్రిస్మస్ సందేశంగా ఉండాలి అది. See, let me repeat it briefly now. క్లుప్తంగా అక్కడ ఏం జరిగిందో మీకు చెప్తాను వినండి అమ్మా. See, when Mary became pregnant with Jesus Christ, మరి మరియా మరి ఆ గర్భం దాల్చి యేసుప్రభు వారు గర్భం దాల్చినప్పుడు, and Jesus was in the womb of Mary, మరి మరియా గర్భంలో యేసుప్రభు వారు ఉన్నారు. Joseph came to hear that she became pregnant. యోసేపు ఆమె గర్భవతి అని ఆ మాట విన్నాడు. The moment he heard that, ఎప్పుడైతే యోసేపు ఆ మాట విన్నాడో, he wanted to divorce her. ఆయన్ని విడాలని మరి యోసేపు ఆలోచించాడు. He wanted to sign divorce papers and leave Mary. మరి మరియని మరి తను విడిచిపెట్టేయాలని చెప్పి, విడాకులు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. So that night I shared this message with the people. ఆ రోజు రాత్రి ఈ మాట తీసుకుని అక్కడ కొన్ని వర్తమానం నేను చెప్పాను. And I said నేను ఏం చెప్పానంటే, that when Jesus Christ is born in a family,
యేసు ప్రభు వారు ఆ కుటుంబంలో జన్మించినప్పుడు, if Jesus Christ wants to be born in any family, ఒకవేళ యేసు ప్రభు వారు ఎవరి కుటుంబంలో అయినా జన్మించాలనుకుంటే immediately there'll be a lot of turmoil in that family. వెంటనే ఆ కుటుంబాల్లో ఒక అలజడి గలిబిలి ఉంటది. Sometimes the husband and wife want to separate themselves. మరి అలాంటి సమయంలో భార్య భర్తలు విడిపోవాలని అనుకుంటారు. They want to go in for divorce. మరి విడాకులు తీసుకోవాలన్నంత దగ్గరికి వెళ్ళిపోతారు. The children will want to leave the father and mother. మరి పిల్లలు కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టాలనుకుంటారు. The relatives want to leave the couple. మరి అలాగే బంధువులు కూడా ఆ ఇద్దరిని ఆ బాధలు పడతారంటే వదిలేద్దాం అనుకుంటారు. And they want to separate both of them. వాళ్ళిద్దరిని కూడా విడదీసేద్దాం కదా అని బంధువులు అనుకుంటారు. But then what Jesus Christ did that day when he was born there, మరి యేసు ప్రభు వారు ఆ పుట్టినప్పుడు ఆ దినాన్ని ఏం చేశారండి వారికి? he unified both of them. వారిద్దరిని జతపరిచారు. He did not allow them to commit divorce. వారిద్దరు విడిపోవడానికి అవకాశం లేదు యేసు ప్రభు వారు. So prophetically I said, ప్రవచనాత్మకంగా నేను చెప్పాను ఏంటంటే, if there are any couples separate, ఒకవేళ ఎవరైనా భార్య భర్తలు విడిపోదాం అనుకుంటే, my Jesus Christ, నా యేసు ప్రభు he will unify them. ఆయన వారిద్దరిని జతపరుచుతారండి. He will make them one. వారిద్దరిని ఒక్కరిగా ఉంచుతారు యేసు ప్రభు వారు. No matter any kind of persons, any kind of people want to separate them. మరి నిజమే, ఎలాంటి వ్యక్తులు గాని ఎలాంటి వ్యక్తులైనా వారిని విడదీద్దాం అనుకుంటే, Whether it's human beings వారు మనుషులైనా or devils దెయ్యాలైనా or Satan, వారు అప్పదైనా nobody can separate them. ఎవరు కూడా వేరు చేయలేరు వారిని. Because God said, ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు, those whom God has brought together, ఎవరినైతే దేవుడు ఇద్దరిని జతపరిచారు, no man should separate. ఏ మనుషుడు వేరు చేయకూడదు. No man can separate. ఏ మనిషి వేరు చేయలేడు. They will be unified. వారిద్దరు కలిసే ఉండాలి. You know, God gave me a ministry of reconciliation. సమాధానం పరిచయం నాకు ఇచ్చారు. And that night I prophesied this word. ఆ రాత్రి నేను ఈ మాటలు ప్రవచించానమ్మా. And you know, somewhere God was telling me that I'm going to unify them. మరి చెప్తున్నారు, ఎక్కడో ఏదో జరుగుతుంది, వారిని నేను జతపరుస్తానని నాకు ప్రవచనాత్మక దేవుడు మాట్లాడుతున్నారు. Next day morning I received news అయితే మరుసటి రోజు నాకు ఒక వర్తమానం వచ్చింది, సందేశం వచ్చింది. that family who wanted to separate themselves, ఎవరైతే కుటుంబం విడిపోదాం అనుకున్నారో, they are one now. వారు ఇద్దరు ఒక్కటిగా అయిపోయారు ఇప్పుడు. That very early morning, ఆ తెల్లవారుజామునే, maybe at 10 o'clock I shared that word. రాత్రి 10 గంటలకు నేను బహుశా వాక్కును అక్కడ ప్రకటించాను. In another 5-6 hours, మరి తర్వాత 5-6 గంటల్లోనే I received a message from somebody వారి దగ్గర నుంచి ఒక వర్తమానం నాకు వచ్చింది. that we are one now. అయ్యారు, మేము ఒకటైపోయామని చెప్పారు. There are no differences now. ఇప్పుడు మా మధ్యన ఏ విభేదాలు లేవని చెప్పారు. See, that is why I'm telling you, each and every meeting of ours, అందుకనే ప్రతి ఒక్క మన యొక్క కూడిక కూడా, it is a prophetic message. ఆ కూడిక అంతా కూడా ప్రవచనాత్మకమైన కూడికగా ఉంటూ ఉంది. It is a prophetic meeting and a prophetic message. అది ప్రవచనాత్మక కూడిక, అలాగే ప్రవచనాత్మక మీటింగ్ వాగ్దానాలు ఉంటాయి. God's word will hold your hand and take you into deeper waters. దేవుని వాక్కు మరి మీ చేయి పట్టుకొని ఇంకా లోతైన అనుభవాలకు మిమ్మల్ని తీసుకువెళ్తారు. Likewise today, అలాగే ఈ దినాన్ని God wants to take you deeper. దేవుడు మిమ్మల్ని కొంచెం లోతుగా తీసుకెళ్ళాలని ఆశపడుతున్నారు. So from Luke chapter 1 verse 35, లూకా సువార్త 1:35 ప్రకారం, the Holy Spirit came on to Mary. పరిశుద్ధాత్మ దేవుడు మరి మీదకు వచ్చారు. Mary was an ordinary human being. మరి ఆ సాధారణమైన స్త్రీ వంటిది. She belongs to the earth. ఆమె భూ సంబంధమైన ఆమె. She was rooted in the earthly things. మరి లోక సంబంధమైన విషయాల్లో నాటుకుపోయి ఉంది ఆమె. But one day, అయితే ఒక దినాన God decided to do something about her. దేవుడు ఏదో చేయాలని ఆమె గురించి ఆలోచించారు. So when he started doing something to her, మరి దేవుడు ఏదో ఆలోచించి ఆవిడకి ఏదో చేయాలని ఆలోచించినప్పుడు, and when he started doing something, ఆయన పని కార్యం మొదలు పెట్టిన తర్వాత, the moment she received God's word, ఎప్పుడైతే ఆమె దేవుడి దగ్గర నుంచి మాట వాక్కులు అందుకుందో, she was protesting. తను మరి అడ్డుకుంటుంది, వ్యతిరేకిస్తూ ఉంది. She was saying, I don't want to believe it. నేను ఇది నమ్మను అంటుంది. How can it be possible? ఇది ఎలా సాధ్యము అంటుంది. So what did God do? అప్పుడు దేవుడు ఏం చేశారమ్మా? He took the roots out. దేవుడు ఆ వేర్లు బయట తీశారు. Because the roots were planted in the natural realm. మరి ఆ వేర్లు అనేవి మరి భూ సంబంధమైన పరిధిలో ఉన్నాయి. What is natural, God doesn't need. ఏదైతే భూ సంబంధ ప్రకృతి సంబంధం దేవుడికి అక్కర్లేదు అది. Although you are rooted in the ground, నిజమే, మీరు కూడా ఒకవేళ భూమి సంబంధం అయినా కూడా, but when God touches you, ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని తాకుతారో, He wants to remove you. మిమ్మల్ని వేరుతో సైతం దేవుడు తీయాలని ఆశపడుతున్నాడు. Lock, stock and barrel pull you out from the ground. మరి ఆ
పునాదుల్లోంచి భూమి అగాధాల్లోంచి పైకి లేపాలని దేవుడు ఆశపడుతున్నారు. Many times even you will protest. మీరు కూడా చాలా సార్లు వ్యతిరేకిస్తూ ఉంటారు. And God will separate you from the worldly things. మరి దేవుడు ఆ లోక సంబంధ విషయాల పట్ల నుంచి మిమ్మల్ని ప్రత్యేకపరచుకుంటారు. God will separate you from your relatives. దేవుడు మీ బంధువుల నుంచి మిమ్మల్ని ప్రత్యేకపరచుకుంటారు. God will separate you from all evil forces. మరి అలాగే మరి అపవాది క్రియలన్నిటి నుంచి ఆ శక్తుల నుంచి మిమ్మల్ని పక్కకి ఒక ప్రత్యేకపరచుకుంటారు. God will separate you from whatever is holding you on to the earth. మరి దేవుడు మిమ్మల్ని ఎందుకు దేని నుంచి ప్రత్యేకపరుస్తారంటే ఈ భూ సంబంధ విషయాలు ఏవైతే మీకు లాగుతుంటాయో అన్నిటి నుంచి కూడా దేవుడు వేరు చేస్తారు. It depends on what is God's plan for you. దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే దేవుడు ప్రణాళిక నీ పట్ల ఏవైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. The higher his plan is for you, ఆయన ఎంత ఎక్కువగా ఆయన ప్రణాళిక నీ మీద ఉంటుందో the more he'll pull you out from the ground. అంత ఎక్కువగా దేవుడు భూలోకం నుంచి నిన్ను భూమి నుంచి నేను పైకి లేపుతారు. This is exactly what happened to Mary. ఖచ్చితంగా ఇలాగే జరిగిందని మరి పట్ల కూడా. So when Mary heard the word, ఎప్పుడైతే మరియా ఈ యొక్క దేవుని వాక్కు విన్నదో she said, "May it be to me as you say." నువ్వు పలికినట్లే జరుగును కాక అని అన్నది. May that come upon me and may that happen to me. మరి పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకుని అలా జరుగును కాక అని ఆమె మరి అంగీకరించింది. When she said that, ఎప్పుడైతే ఆమె ఆ మాటలు కూడా అంగీకరించి పలికిందో she now has become a pole. మరి ఇప్పుడు ఆమె ఒక స్తంభంగా అయ్యింది. And in the temple of God she has to stand. మరి దేవుని మందిరంలో ఆమె నిలబడాలి. ఇప్పుడు She has to stand only when she is redeemed. ఎప్పుడు ఆమె ఏ సమయంలో ఆమె దేవుని మందిరంలో నిలబడాలంటే ఎప్పుడైతే విడుదల వస్తుందో అప్పుడే ఆమె నిలబడగలదు. విమోచింపబడాలి. ఎప్పుడైతే విమోచింపబడుతుందో అప్పుడే. And that redemption has to take place in her. ఆ విమోచన ఆమె చేతిలో జరగాలి. When she is redeemed, ఎప్పుడైతే విమోచన ఆమెకు వస్తుందో that means she has to be planted in a silver platform. మరి అప్పుడు ఆ యొక్క ఆ వెండి దిమ్మల్లో ఆమె నాటబడాలి. So she has to be redeemed. ఆమె విమోచింపబడాలి. She accepted Jesus Christ. ఆమె యేసు ప్రభువుని అంగీకరించిందమ్మా. She accepted God's word. దేవుని మాటనికి ఆమె లోబడి అంగీకరించింది. So she was redeemed. ఆమె విమోచన కలిగింది ఆమెకి. Now she can stand. ఇప్పుడు ఆమె నిలబడగలదు. So now the Holy Spirit came into her. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలోకి వచ్చారు. Now who is the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? Holy Spirit is the breath of God. పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుని శ్వాస అయి ఉన్నారు. He is the breath of God. దేవుని శ్వాస. He is the very life of God. దేవుని జీవమై ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. See, up to the time that the Holy Spirit came upon her, మరి అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీదకి వచ్చినారు. till the time that the Holy Spirit was not upon her, మరి అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీదకి రాలేదు కనుక she was leading a life that belonged to the earth and the worldly life. మరి అప్పటి వరకు ఆమె ఈ లోక సంబంధమైన జీవితాన్ని శరీర సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. It was not godly life. అప్పుడు దైవ సంబంధమైన మరి ఆ జీవితం కాదు. When the Holy Spirit came upon her, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకున్నారు the breath of God came into her. దేవుని యొక్క శ్వాస ఆమె లోనికి వచ్చారు. So she began to live a godly life. అప్పుడు దైవికమైన జీవితాన్ని జీవించడం మొదలు పెట్టింది ఆమె. So without the breath of God upon you, దేవుని యొక్క శ్వాస నీ మీద లేకుండా you can never live a godly life. నువ్వు దైవిక సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవించలేవు. So if you want to lead a godly life, నువ్వు దైవ సంబంధమైన జీవితాన్ని జీవించాలంటే the Holy Spirit has to come upon you. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ మీద కమ్ముకోవాలి. Likewise, అట్టి రీతిగా Jesus Christ was in Mary's womb. యేసు ప్రభువారు మరియ గర్భంలో ఉన్నారు. And he had the Holy Spirit in him. మరి ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. When he was born, ఎప్పుడైతే ఆయన జన్మించారో, when he was breathing, ఎప్పుడైతే ఆయన శ్వాస పీల్చుకుంటున్నారో, he was breathing God's breath. దేవుని శ్వాసని ఆయన పీల్చుకుంటూ ఉన్నారు. He was breathing in God's life. దేవుడి జీవాన్ని మరి ఆయన పీల్చుకొని జీవిస్తూ ఉన్నారు. Jesus Christ had the breath of God in him. మరి యేసు ప్రభులో దేవుని యొక్క శ్వాస యేసు ప్రభు వారిలో ఉన్నది. When Jesus Christ had the breath of God in him, ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క శ్వాస యేసు ప్రభు వారిలో ఉందో, దేవుని శ్వాస యేసు ప్రభు వారిలో ఉందో, when he hung on the cross, ఎప్పుడైతే శిలువ మీద ఆయన వేలాడబడుతూ ఉన్నారో, he sacrificed his life for you, isn't it? నీ కొరకు ఆయన జీవితాన్ని పెట్టారు ఆయన. Tell me, how did he die? ఆయన ఎలా చనిపోయారమ్మా? How did he die? చెప్పండి, ఎలా చనిపోయారు ఆయన? He shed his blood. ఆయన రక్తాన్ని చిందించారు. So there is life in the blood of a human being. మరి ఆ మనిషి యొక్క రక్తంలో జీవం ఉన్నది. So what is that blood? ఆ రక్తం ఏదమ్మా? It is life. అది జీవము. The spirit represents the life. మరి ఆత్మ మరి జీవానికి సంబంధించి మరి సాదృశ్యంగా ఉన్నది. So what is the blood? రక్తం అంటే ఏంటండి? It is life. అది జీవము. So what is the spirit? మరి ఆత్మ అంటే ఏమిటి? It is the life.
అది జీవము. That means the Holy Spirit is the life. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక జీవము. You have the blood. You have your own blood. మీకు మీ సొంత రక్తం మీకుంది. But it is not the spiritual life. కానీ అది ఆత్మ సంబంధమైనది కాదు. But when the Holy Spirit comes upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తారో, and when the Holy Spirit is flowing in you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీలోంచి ప్రవహిస్తారో, you have the life of God in you. మీరు అప్పుడు దేవుడి యొక్క జీవం కూడా కలిగి ఉంటారు. But you are planted in this earth, isn't it? అయితే ఈ భూమిలోని మీరు నాటబడి ఉన్నారు కదా. Every root that belongs to the earth will be pulled up. ఈ భూ సంబంధమైన ప్రతి వేరు కూడా పెరిగివేయబడుతుంది. And that is why sometimes you feel very bad that your relatives have left you. మరి ఒకసారి అందుకే మీ బంధువులు విడిచిపెట్టినప్పుడు మీరు అంత బాధపడతారు. Today Pavani shared a testimony. మరి దినాన పావని సిస్టర్ ఒక మరి ఆ సాక్ష్యం చెప్పారు. She was saying that no relatives helped her. మరి బంధువులు ఎవరు కూడా ఆమెకి సహాయం చేయలేదని చెప్పింది. Why will they help her? ఎందుకు అసలు సహాయం చేయాలండి? You know why they don't want help her? ఎందుకు ఆమెకి సహాయం చేయరో మీకు తెలుసా? It is because she's different. ఎందుకంటే ఆమె ప్రత్యేకింపబడిన ఆమె. She doesn't belong to the earth. మరి లోక సంబంధమైన ఆమె కాదు ఆమె ఇప్పుడు. She doesn't belong to them. ఇప్పుడు ఆమె వారికి సంబంధించిన ఆమె కాదు. She belongs to God. ఇప్పుడు ఆమె దేవుని సంబంధిగా ఉన్నారు. Because she belongs to God, అందుకని ఆమె దేవుని సంబంధి కనుక God alone is her helper. దేవుడు ఒక్కడే ఆమెకి సహాయకుడు. The more she stands in the church, ఎంత ఎక్కువగా దేవుడి సన్నిధిలో ఆమె నిలబడతదో, the more she listens to God's word, ఎంత ఎక్కువగా దేవుని స్వరము వాక్కు తను వింటదో, the more she wants to stand in every worship service, ప్రతి ఆరాధనలో తను వచ్చి దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు the more God, the glory of God will cover her. అంత ఎక్కువ దేవుని యొక్క మహిమ ఆమె చుట్టూ కమ్ముకుని ఉంటది. The more gold will cover her. అంత ఎక్కువగా బంగారం ఆమె చుట్టుకొని ఉంటది. The more spiritual life will cover her. అంత ఎక్కువ ఆత్మీయ జీవితం ఆమె కలిగి ఉంటది. Her life will be different. తన జీవితం మారిపోద్ది. Because she is living a heavenly realm now. ఎందుకంటే ఆమె పరలోక పరిధిలోకి వెళ్ళిపోతూ ఉంది. Because she is living a spiritual realms now. ఇప్పుడైతే మరి ఆ దైవ సంబంధమైన మరి పరిధిలో ఆమె ఉంటూ ఉంది. Because she is living a life for the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు సంబంధించిన జీవితం జీవిస్తూ ఉంది. The more the Holy Spirit lives in her, ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో నివసిస్తారు, the more spiritual she'll become. అంత ఎక్కువగా దైవికంగా ఆత్మీయంగా ఆమె మారిపోతది. Believe me, the more powerful she'll become. అంత ఎక్కువ శక్తివంతమైన స్త్రీగా ఆమె తయారవబడుతుంది. The more miraculous life she'll start leading. అద్భుతమైన జీవితము జీవించడం మొదలు పెడుతుంది ఆమె. That is the gold touch to your life. చూడు అదండి బంగారం తాకినంత రీతిగా ఆవిడ అనుభవిస్తుంది. So believe me, my dear friends. అందుకనే నా స్నేహితులారా నన్ను నమ్మండి ఈ మాట. Today you have to believe this. ఈ మాట మీరు ఇది నమ్మవలసిందే. The more you believe in God, ఎంత ఎక్కువగా మీరు దేవుళ్ళ విశ్వాసం పెడతారో, the more you hear the word of God, ఎంత ఎక్కువగా దేవుని వాక్కు మీరు వింటారో, the more you hear an anointed word of God, ఎంత ఎక్కువగా దేవుని అభిషేకంతో కూడిన వాక్కులు మీరు వింటారో, the more spiritual you'll become. అంత ఎక్కువగా ఆత్మీయంగా మీరు ఎదుగుతారు. The more powerful you'll become. అంత ఎక్కువ శక్తివంతులుగా మీరు మారిపోతారు. Your relatives will not be able to understand. మీ బంధువులు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. See, I'm telling you a secret. ఒక రహస్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. You do not know the example is your relatives when they come and help you financially. ఒకవేళ మీ బంధువులు ఎవరైనా ఆర్థికంగా వచ్చి మీకు సహాయం చేస్తారు అనుకోండమ్మా, They do not understand why they have to help you. ఎందుకో ఈమె చేయాలి అన్నది వాళ్ళకి అర్థం అవ్వదు. They will not understand why they are giving you money. ఎందుకో మీకు వచ్చి డబ్బులు ఇస్తున్నారో మీ బంధువులకే తెలియదు. They will not understand why they should give you their gold. ఎందుకు వారి బంగారం మీకు ఇవ్వాలో వారు తెలియకుండానే ఇస్తారు. They'll say, go and wear it for the wedding. ఇది వేసుకుని ఆ పెళ్లికి వెళ్ళామా అని వారికి వాలంటరీగా వచ్చిస్తారు. It doesn't matter, keep it for some time. పర్లేదు కొన్ని రోజులు నీ దగ్గర కావాలంటే ఉంచు అని కూడా అంటారు. I'm telling you a secret. అయితే మీకు ఒక రహస్యం చెప్తూ ఉన్నాను. After some time they will say, అయితే కొంత కాలం తర్వాత ఏం చెప్తారంటే, keep that gold with you. ఆ బంగారు నీతోనే ఉంచుకోమా అని చెప్పి పలుకుతారు. They won't understand why they are forced to say that. ఎందుకు అలాగ అంటున్నారో వారికే తెలియదు. Because this is the spiritual secret. ఇదంతా కూడా మరి ఆత్మ సంబంధమైన రహస్యము. People will start bringing their valuables to you. మనుషులందరూ కూడా వారికి కలిగిన మరి విలువైన బహుమానాలు మీ దగ్గర తీసుకొస్తారు. Because the glory of God is upon you. ఎందుకంటే దేవుని యొక్క మహిమ మీ మీద ఉన్నది. People do not know, people do not understand why they should come and help you. మనుషులకు అర్థం అవుదండి, అసలు ఎందుకు ఈమెకు సహాయం చేయాలి, ఎందుకు ఈయన సహాయం చేయాలని అనుకుంటారు కానీ నాకు తెలియదు. That is because your life is becoming more and more powerful. ఎందుకంటే మీ రోజు రోజుకి మీ యొక్క జీవితం చాలా శక్తివంతమైన జీవితంగా మారిపోతుంది. The more you spend time in prayer, ఎంత ఎక్కువగా నువ్వు ప్రార్థనలో సమయం గడిపితే, the more you spend your time in the church, ఎంత ఎక్కువగా నీ సమయము దేవుడి సన్నిధిలో నువ్వు గడిపితే, the more you spend your time
in God's presence, దేవుడి సన్నిధిలో ఎంత ఎక్కువగా నువ్వు నీ సమయాన్ని నువ్వు గడిపితే His presence will enwrap you. ఆయన సన్నిధి నిన్ను కౌగులించుకొని నిన్ను ఆకట్టుకుంటది. His presence will envelop you. ఆయన సన్నిధి నిన్ను చుట్టుకొని కవర్లో చుట్టుకున్నట్లుగా ఉంటది. But most importantly, కానీ దానికంటే ప్రాముఖ్యమైన విషయము, you have to be redeemed first. మొట్టమొదటిగా నువ్వు విమోచింపబడాలి. You have to be redeemed first. నువ్వు విమోచింపబడాలి మొట్టమొదటిగా. Your roots cannot be in the ground anymore. నీ వేర్లు ఈ భూలోక సంబంధంగా ఇంక ఉండకూడదు. Your roots cannot be in your caste. నీ కులంలోనే నీ యొక్క అతిశయం ఉండకూడదు. You cannot keep on thinking about your caste. నీ యొక్క కులం గురించి అలాగ ఆలోచనలో నువ్వు ఉండకూడదు. If you are that kind of person, I'm sorry. నువ్వు ఇంకా అలాగే ఉంటే మరి నేను నీకు సహాయం చేయలేను. I cannot do anything. This word will not work in you. ఈ మాట నీ జీవితంలోనే ఫలింపదు. You have to rise up above the earthly. నీ యొక్క భూమి నుంచి పైకి లెగాలి నువ్వు. You have to break all your ties with the world. ఈ లోక సంబంధమైన కట్లన్నీ తెంచుకోవాలి నువ్వు. You have to remove every kind of earthly relationship. ఈ భూలోక సంబంధమైన మరి సంబంధాలన్నీ కూడా నువ్వు పక్కకు పెట్టాలి. There are no earthly friends that you ఈ have. లోక సంబంధమైన స్నేహితులు నీకు ఉండకూడదు. You have to have only Him. నువ్వు కేవలం ఆయన మాత్రమే కలిగి ఉండాలి. He will enwrap you. He will envelop you. ఆయన తను మరి నిన్ను దగ్గర తీసుకుని చుట్టుకుని ఉంటారు. ఆయన He will fill you with His gold. ఆయన బంగారంతో నిన్ను నింపుతారమ్మా. He will fill you with His presence. ఆయన సన్నిధితో నిన్ను నింపుతారు. I'm telling you, the more you spend time in His presence, ఎంత ఎక్కువగా ఆయన సన్నిధిలో నువ్వు సమయం గడుపుతావో the more you'll become spiritual. అంత ఎక్కువగా ఆత్మీయంగా నువ్వు ఎదుగుతావు. And the life in you is not your life, but it is the life of God. నువ్వు జీవిస్తున్న జీవితం నీది కాదు, క్రీస్తు నీలో జీవిస్తారు. The breath is not the earthly breath, but it is the godly breath. నువ్వు పీల్చుకుంటున్న శ్వాస లోక సంబంధమైన శ్వాస కాదు, దేవుని పరమ సంబంధమైన శ్వాస నీలో ఉంటది. So that is why I say the blood of Jesus Christ is the Holy Spirit. అందుకనే దేవుని యొక్క రక్తము పరిశుద్ధాత్ముడు. The breath of life is life. మరి ఆ శ్వాస పీల్చుకోవడమే జీవము. That breath is God's breath. మరి ఆ జీవము దేవుని జీవమై ఉన్నది. That is why today when you are coming to the altar, ఇగోండి ఈ దినము మరి దేవుని బల్లకి మీరు సమీపిస్తూ ఉండండి. and when you share in the body and the blood of Jesus Christ, మరి దేవుని యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని మరి ఆయన శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెని మీరు భుజిస్తూ ఉంటుండగా, when you touch them, ఎప్పుడైతే మీరు వాటిని తాకుతారో, when you take them in, ఎప్పుడైతే మీరు లోనికి తీసుకుంటారో, believe that you are taking in the very breath of God. మీరు నమ్మండి అమ్మా, మీరు తీసుకుంటుంది దేవుని శ్వాస మీలోకి తీసుకుంటూ ఉన్నారు. The very life of God. దేవుడి జీవాన్నే మీరు తీసుకుంటూ ఉన్నారు. So allow God to grow in you. మీరు దేవుడికి అవకాశం ఇవ్వండి. ఆయన మీలో వచ్చి ఇంకా ఎదగడానికి మీరు అవకాశం ఇవ్వండి. The more spiritual you will become, అప్పుడు అంత ఎక్కువగా ఆత్మీయంగా మీరు ఎదుగుతారు. you will not understand why gold should come onto you. మీకు అర్థం అవ్వదు ఎందుకు బంగారం నాకు రావాలి. People will not understand why they have to give their gold to you or their valuables to you. ఎందుకు మనుషులు కూడా అర్థం అవ్వదు ఎందుకు నేను ఈ అంత విలువైన వస్తువులు బంగారము వీళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళకి అర్థం అవ్వదు. See that these are spiritual secrets. ఇవన్నీ కూడా మరి ఆత్మీయ రహస్యాలు. Remember when we were coming, my wife, and Joy, we were coming from Kakinada. ఒక దినాన నేను మరి పాస్టర్ గారు జోయి కాకినాడ చూస్తూ ఉన్నాం. While we were returning, Joy was very, very depressed. మరి మేము తిరిగి ప్రయాణం వస్తుంటే మరి జోయి చాలా నిరుత్సాహంతో ఉన్నాడు. And he said, it's okay, maybe I can't go to America. ఓన్లీ నాన్నగారు నేను అమెరికా వెళ్ళలేనేమో అన్న మాట కూడా అన్నాడు. At that moment I received a call from America. ఆ క్షణంలోనే అమెరికా నుంచి నాకు ఫోన్ వచ్చింది. That person who was speaking, he said, I want to send you some money, give your account number. మరి నాకు ఫోన్ చేసిన వ్యక్తి అంటాడు, అయ్యగారు మీ యొక్క అకౌంట్ నెంబర్ పంపండి, మీకు కొంచెం డబ్బులు నేను పంపిస్తానని ఫోన్ చేశాడు. And he had 1 lakh in mind. తను ఏమనుకున్నాడంటే 1 లక్ష రూపాయలు పంపిద్దాంలే అని అమెరికా నుంచి అతను అనుకున్నాడు. I needed 15 lakhs. అయితే నాకు అవసరం 15 లక్షలు. You know how much he sent? అతను ఎంత పంపాడో మీకు తెలుసా అమ్మా? 15 lakhs. అక్షరాల 15 లక్షలు పంపించాడు అబ్బాయి. God told him to send that. దేవుడు అబ్బాయితో మాట్లాడి పంపించు అని చెప్పారు. God directed him to send that money to me. దేవుడే తనకి మార్గదర్శిగా ఉండి ఇటు పంపించారు, డబ్బులన్నీ కూడా ఈయన పంపించారు, పాస్టర్ గారు పంపించని చెప్పారు. After he gave me the money, డబ్బులు నాకు ఇచ్చిన తర్వాత he said, he was thinking, why did I give him the money? తర్వాత ఆలోచిస్తున్నాడు, అయ్యో ఇంత 15 లక్షలు ఇంత డబ్బు ఎందుకు ఇస్తాను నేను అని ఆలోచన వచ్చింది ఆయనకి. I didn't even take his signatures. కనీసం డబ్బు ఇచ్చాను కానీ ఆయన దగ్గర ఒక సంతకం కూడా తీసుకోలేదే అని ఆలోచన వచ్చింది. I didn't even take any papers. ఆయన దగ్గర మరి ఒక షూరిటీ కోసం ఏ పత్రాలు కానీ కాగితాలు కూడా రాయించుకోలేదే. How can I leave him like that? ఇప్పుడు నేను 15 లక్షలు ఇచ్చి నేను ఎలా వదిలేయగలను అని అప్పుడు ఆలోచన వచ్చింది. Because his roots were in the ground. తన ఆలోచనలన్నీ కూడా మరి భూ సంబంధంగా వేర్లుగా ఉన్నాయి. Remember, I have no roots in the ground.
నేను గమనించడమ్మా, నా వేర్లు భూమి సంబంధమైన భూమిలో లేవు. So nobody in the no bank, no institution, no relative came forward to help me. మరి ఏ బ్యాంకులు కానీ ఏ బంధువులు కానీ నా దగ్గరికి వచ్చి సహాయం చేద్దాం అనుకోలేదు. Nobody came to help me. ఎవరు కూడా నాకు వచ్చి సహాయం చేద్దాం అనుకోలేదు. But I am leading a life of God. అయితే నేను దేవుని పట్ల మరి భయభక్తులతో జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. It is not I who live, but Christ lives in me. జీవిస్తుంది నేను కాను, నాలో జీవిస్తుంది క్రీస్తే అన్న భావంతో ఉన్నాను. So when Christ is living in me, ఎప్పుడైతే క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నారో, he will attract things. ఆయన ఆకర్షించుకుంటారు. He will attract people's attention. మనుషుల యొక్క మరి ఆకర్షణ అంతా కూడా ఆయనే మరి ఆకర్షించుకుంటారు. He will attract the property that is there in the earth. మరి లోకంలో ఉన్న మరి యొక్క ఆస్తులు అంతస్తులన్నీ కూడా దేవుడే మనలో ఉండి ఆకర్షించుకుంటారు మన వైపు. He attracted the money from that person. ఆ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు మరి నా వైపు మరి ఉండి యేసయ్య మరి నాకు ఇచ్చేలాగా సహాయపడ్డారు. I did not open my mouth and ask him. నేను ఒక్క మాట కూడా నోరిప్పి బాబు డబ్బులు పంపించని అడగలేదు. Everything the God in me did it. నాలో ఉన్న ప్రభువే అంతా కూడా చేశారు. So after he sent the money, డబ్బులు పంపించిన తర్వాత he said, "Arey, why did I send him the money? అప్పుడు ఆలోచించి అయ్యో ఎందుకింత 15 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాను అని అనుకున్నాడు. I have to recover the money." ఇప్పుడు నేను వెనక్కి తీసుకోవాలి కదా అని ఆలోచన వచ్చింది. Because when he gave me the money, he did not discuss. I promise you, this is the truth I am sharing. He did not discuss when I should give the money, how I should give the money. అమ్మా నేను నిజం చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నమ్మండి. ఆయన డబ్బు ఇచ్చారు కానీ ఎప్పుడు మరి తిరిగి ఇవ్వాలని కానీ మరి ఎలాగిస్తారని కానీ ఎంత అని ఏవి కూడా మరి రూల్స్ మాట్లాడుకోలేదు. This is exactly what will happen to you. మీకు కూడా ఈ రీతిగానే జరుగుతుంది. People will not understand why they should give you the money. మనుషులకు అర్థం అవదు ఎందుకు మీకు వచ్చి డబ్బులు ఇవ్వాలో మనుషులకు అర్థం అవదు. But they will come and bless you. అయితే వారు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. This will happen from this year onwards. ఇదిగోండి ఈ సంవత్సరం ఈ దినం మొదలుకొని ఇది జరుగుతుంది. This will happen from this year onwards. మరి ఈ సంవత్సరం నుంచి మొదలుకొని జరుగుతూ ఉంటది. You will begin to see such kind of blessings happen in your life. మీ జీవితంలో ఇట్టి ఆశీర్వాదాలు మీరు పొందుకోవడం మీరు చూస్తారు కల్లారా. That is why God said there will be a touch of gold to every person who comes to your ministry. అందుకని దేవుడు నాకు వాగ్దానం చేసి చెప్పారు ఏంటంటే నీ పరిచర్యలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బంగారపు తాకిడి అనుభవిస్తారని చెప్తూ ఉన్నారు. Every single person who comes to you will receive a touch of gold. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ వ్యక్తి వస్తున్నారో అందరూ కూడా మరి ఆ బంగారం పొందుకుంటారని చెప్తూ ఉన్నారు. I will not be shocked and I will not be surprised if gold dust comes onto you. ఇదిగో మరి మీ మీద బంగారు పొడి పడి రాళ్ళ కూడా నేను ఆశ్చర్యపోను. Because all of a sudden during the worship when your face starts shining, that means gold dust is coming onto you. మరి అకస్మాత్తుగా మీరు ఆరాధిస్తుండగా మీ మొక్కలు ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాయి. ఎందుకంటే అప్పటికే బంగారు పొడి మీ మీద పడుతూ ఉంది. This will happen in reality. ఇదే మరి నిజంగా కూడా ఇలా జరుగుతుందమ్మా. Because God told me that. ఎందుకంటే దేవుడు నాకు చెప్పారు ఈ మాట. That means God's glory will come upon you. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశిస్తుంది పడతారు. So as more glory comes upon you, ఎంత ఎక్కువ దేవుని యొక్క మహిమ మీ మీదకి వస్తుందో this glory will draw money from everywhere. ఆ డబ్బులంతా కూడా దేవుడు ఆకర్షించుకుంటారు. Whatever is precious in other people's treasures in their almirahs, that you will start drawing. మరి ఎవరి దగ్గర అయితే అల్మారాలో బీరువాలో డబ్బులన్నీ ఉంటాయో బంగారం ఉంటుందో అవన్నీ కూడా మీ దేవుడు మీలో ఉండి ఆకర్షించుకుంటారు. God will make that happen in your life. మీ జీవితంలో దేవుడు జరిగినట్లు చేస్తారు. This is exactly what happened to the people of Israel when they were coming out of Egypt. మరి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నప్పుడు ఈ రీతిగానే జరిగింది. What happened there? ఏం జరిగిందమ్మ అక్కడ? They were part of the world. వారు భూ సంబంధం లోక సంబంధంగా ఉంటూ ఉన్నారు. But God pulled them out. దేవుడు అక్కడ నుంచి వారిని బయటికి పెరిగి వేస్తారు. No more rooted in Egypt. మరి ఐగుప్తులో నీకు ఒక్క వేరు కూడా ఉండకుండా వారు అందరినీ బయటికి తెచ్చారు. And he wanted to plant them in Canaan. మరి వారిని తీసుకొచ్చి కానాను దేశంలో నాటాలనుకున్నారు. A country, an area flowing with milk and honey. మరి కానాను దేశం మీకు తెలుసు పాలు తేనె ప్రవహించే దేశము. So when he uprooted them from Egypt, మరి ఐగుప్తు నుంచి వారు తీసివేసి that night when they were returning, మరి ఆ రాత్రి వారు వచ్చేస్తూ ఉంటున్నప్పుడు he showered his favor upon the people of Israel. మరి ఇశ్రాయేల్ ప్రజల మీద ఆయన ఒక దయని మరి ఆయన కుమ్మరించారు. So through Moses, God told them, let them go and ask their neighbors for gold. ఐగుప్తు దేశస్తులు ఐగుప్తు దేశస్తుల్ని ఇజ్రాయెల్ దేశస్తులు వెళ్ళి అంటే దేవుని ప్రజలు వెళ్ళి అడగమన్నారు, మీ వస్తువులు ఒకసారి మేము వేసుకునే ఇచ్చేస్తామండి అని. అక్కడ రాయబడిన మాట చూడండి, 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయం 35-36 వచనాలు అనుకుంటాను. ఇశ్రాయేలీలు ఆ. మోషే మాట చొప్పున ఆ. చేసి ఆ. ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి.
యెహోవా మ్. ప్రజల ఎడల మ్. ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను మ్. గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఏం చేసుకున్నారు? దోచుకొనిరి. ఎలాంటి మాట వాడారండి దేవుడు. అంటే వాళ్ళది కానిది వెళ్ళి తెచ్చుకున్నారు, మీది కానిది మీరు తెచ్చుకుంటారు, మీది కానిది మీరు తెచ్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కింద మీద పిడి చాలా కష్టపడి ఓ ఎంత కష్టపడుతుంటారో పాపం. భార్యల్ని బిడ్డల్ని వదిలేసి 6 నెలలు ఎక్కడో వేరే దేశాల్లో షిప్పుల్లో ఎక్కడికి అక్కడికి వెళ్ళి కష్టపడి తెచ్చుకుంటారు. దేని కొరకు తెలుసా? ఎందుకంత కష్టపడి సంపాదిస్తున్నారు తెలుసా? మీకు ఇవ్వటానికి. మీరేమో కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ప్రార్థన చేస్తుంటే చాలు వాళ్ళు వచ్చి మీకు ఇస్తారట. మీరేం చేస్తారంటే అటువంటి లోకస్తుల దగ్గర మీరు ఏం చేస్తారట? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒట్టి బంగారం కాదు, ఒట్టి వెండే కాదు, ఒట్టి వస్తువులే కాదు, ఒట్టి జరీ చీరలే కాదు, ఒట్టి విలువైనటువంటి వస్తువులే కాదు. మీరు ఆత్మీయంగా ఎదిగే కొలది, ఆత్మీయంగా వర్ధిల్లే కొలది ఓ ప్రక్కన మీరు ఆత్మీయంగా అయిపోతుంటారు, ఇంకో ప్రక్కన మీరు ఆస్తిపరులు అయిపోతుంటారు. ఆత్మీయంగా ఆస్తిపరులు అయిపోతారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడే నేను ఒక మాట చెప్తున్నానండి, ఇప్పుడే మాట చెప్పుకుంటున్నాను. అమ్మా మేరీమాత, బోనీలక్ష్మి తల్లి, అమ్మ సునీత గారు, అమ్మ పావని గారు, సైమన్ గారు, ఇంకెవరెవరు ఉన్నారో నాకు కనిపెట్టడం లేదు, గిదియోన్ గారు, రాకేష్ గారు, జ్ఞాపకం చేసుకోండి ఈ పరిచర్ని. దేవుడు మిమ్మల్ని విపరీతంగా ఆశీర్వదించబోతున్నాడు. దేని కొరకు ఆశీర్వదిస్తాడంటే, ఈ బంగారం వెండి నగలన్నీ పెట్టుకుని వచ్చారే బయటికి, దేవుని మందసం మీద బంగారం ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళు బంగారమే దేవుడికి డొనేట్ చేశారు. కేజీలు బంగారం అండి, కేజీలు బంగారం. దేవుడు ఎవరిని కటాక్షించాలో, ఎలా కటాక్షించాలో ఆయనకి తెలుసు. మనం ఎంత తిప్పలు పడుతున్నామో, ఎన్ని కష్టాలు పడ్డామో ఆయనకు తెలుసు. ఈ సంవత్సరం నుండి దేవుడు మనకి బంగారపు కిరీటం పెట్టబోతున్నారు, బంగారపు కిరీటాలు పెట్టబోతున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి బంగారపు కిరీటాలు, బంగారపు కుర్చీల్లో కూర్చోబోతున్నారు. ఏమో భోజనం చేస్తున్నప్పుడు బంగారం పొడి జల్లుకుని మార్క్ సురేష్ గారు తినబోతున్నారేమో. దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తున్నారు. కానీ దేవుని మందస్సాన్ని, ఆ బంగారంతో నింపే బాధ్యత మీ భుజాల మీద మోపుతున్నారు. ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే అవును ప్రభా మేము ఉంటున్నాం ప్రభా, మేము నమ్మకంగా ఉంటాం ప్రభా, నీ పరిచర్యను మా భుజాల మీద మోపావు కనుక వీఆర్ ద పీపుల్ హూ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ లార్డ్. ఇది ముందుకు తీసుకెళ్తాం, ఈ పరిచర్యను మేము ముందుకు తీసుకెళ్తున్నాం ప్రభా. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడా మా మీదకి వచ్చి ఈ జీవం మేము కలుగున్నామే, ఇది నీది. వీఆర్ లివింగ్ అ లైఫ్ ఫర్ యూ. నీ కొరకు మేము జీవిస్తున్నాం కనుక ప్రభా, నీవు మా కొరకు రక్తం కార్చి ప్రాణం అర్పించామే, మేము మాకున్నదంతా మీ మహిమ కొరకు ఖర్చు పెట్టడానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభా. ఈరోజు ఈ నూతనమైన సంవత్సరంలో మీరు ఎంత గొప్ప వాగ్దానంతో మమ్మల్ని పురికల్పి బలపరిచి తీసుకెళ్తున్నారు కనుక మేము జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తున్నాం ప్రభా. అన్నవారు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.